ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రతి ఒక్కరి లైఫ్ దేవుడే ముందుగా రాసిపెట్టి ఉండడం వలన లైఫ్ సాగుతుందా, లేక అప్పటికప్పుడు మనము ఎన్నుకునే విధానాన్ని బట్టి దేవుడు నడిపిస్తాడా? మ్యారేజ్ విషయంలో కానీ, పిల్లలు అన్ని విషయంలో ప్లీజ్ అన్నయ్య మేక్ మీ క్లారిటీ అబౌట్ దిస్ అని అడుగుతున్నా. దేవుడు ఒకవేళ ముందుగా నిర్ణయిస్తే ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలని ఆయన నిర్ణయించాడు అనుకో, అది ప్రీ డెస్టినేషన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే బయట వాళ్ళు నా రాత అంటుంటారు కదా, ఆ రాత అవుతుంది. దేవుడు అలాంటి రాతని ఎవరికి వ్రాయలే. ఆదాము హవ్వల విషయంలో మనం చూసుకుంటే ఆయన ఇలా ఇలా మీరు బ్రతకాలని అలా నిర్ణయించలే. ఈ పండు తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు, తినకపోతే మంచిదని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు? దాన్ని తిన్నారు, మరణాన్ని పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ తర్వాత పరిస్థితులన్నీ డ్రాస్టిక్గా మారిపోయాయి, అలా పడిపోతూ వచ్చాయి. ఒకవేళ ఆదాము హవ్వలు ఆ అవిధేయతను చూపించకపోయి ఉంటే ఇవన్నీ జరగవు. వీళ్ళు దేవుని మాటను ధిక్కరించారు, దానికి వచ్చినటువంటి పర్యవసానాలు ఇవన్నీ. మన జీవితంలో కూడా అంతే. మనం ఏదైతే దేవుడు వద్దంటాడో దాన్ని చేస్తామో పర్యవసానాలు అలా మనల్ని నడిపిస్తాయి. అంతేగాని దేవుడు ముందుగా దాన్ని రాశాడు, ఇలా బ్రతుకుతాడు, ఇలా బ్రతకాలని అని కాదు దాని అర్థము. అయితే మనం తీసుకునే డెసిషన్స్ మీద దేవుని ప్రభావం ఉంటుంది, అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు దేవుడు మార్గాన్ని తిప్పేటువంటి అవకాశం ఉంది. తన సార్వభౌమ అధికారంలో దేవుడు కొన్నిట్లో జోక్యం కలుగజేస్తుంటాడు. అంతేగాని వీడు ఇలా కావాలి ఇలా కావాలని ముందుగా నిర్ణయించలేదు ఆయన. ముందుగా నిర్ణయిస్తే స్వేచ్ఛ అనేదానికి అర్థం లేకుండా పోతుంది, ఫ్రీ విల్ అనేదానికి అర్థం లేకుండా పోతుంది. ఇప్పుడు ఆయనే నిర్ణయించాడు అనుకో నన్ను దొంగగా, ఇక నేనేం చేసినా సరే మంచోని ఎలా అవుతాను? కాబట్టి కొన్నిసార్లు మనం తప్పుగా వెళ్ళకుండా దేవుడు కాపాడుతాడు, అంతేగాని మనం మంచిగా వెళ్తుంటే దేవుడు తప్పుగా తీసుకొని వెళ్ళడు. అలా నిర్ణయించలేదు ముందుగా. అందరూ నీతివంతులుగా బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం. కానీ మనం తీసుకునేటువంటి నిర్ణయాలు పర్యవసానాలు మనల్ని ఎలా మార్చుకుంటూ వెళ్తున్నాయి. అయినప్పటికీ ఆ శాపంలో కూడా దేవుడు తన అధికారాన్ని బట్టి కొన్ని విషయాలు మారుస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం భూమి మీద బ్రతకగలుగుతున్నాం, ఇంకా మనం కొనసాగలుగుతున్నాం. ఓకే. అంతేగాని దేవుడు ముందుగా దేన్ని నిర్ణయించలేదు. అయితే మనం ఏమవుతామని తెలుసు ఆయనకి. ఆయన భవిష్యత్ జ్ఞానంలో మనం ఏమవుతామని తెలుసు, కానీ అది కావాలని నిర్ణయించలేదు, అది కావాలని ఆయన వ్రాయలేదు. మనం తీసుకున్న తీర్మానాలు మన జీవితం అలా మనల్ని నడిపిస్తుంది, ఆ పర్యవసానాలు. అంతే తప్ప దేవుడికి తెలుసు అంటే ఆయన వ్రాసాడని కాదు. ఈ తేడా అర్థం కావాలి.